KVR Maths Academy, Maths an Easy Way. Hi viewers, welcome to KVR Maths Academy. In this video, let's discuss exercise 3.1 in pair of linear equations in two variables of 10th class mathematics. Right? Yes, before doing these problems, viewers, please subscribe my YouTube channel. Those who are not subscribed yet. Thank you. Yes, let's go through this. Yeah. First question. Form the pair of linear equations in the following problems and find their solutions graphically. చూడండి అన్ని బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఇది గ్రాఫ్ కాబట్టి దీని మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. రైట్? ఎస్, ఫార్మ్ ద పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ దేర్ సొల్యూషన్స్ గ్రాఫికల్లీ. ఇందులో 2 ప్రాబ్లమ్స్ ఇచ్చేయడము 1 by 1 డిస్కస్ చేద్దాం. రైట్? ఎస్, ఫస్ట్ క్వశ్చన్. 10 students of class 10 took part in a mathematics quiz. If the number of girls is 4 more than the number of boys, find the number of boys and girls who took part in the quiz. Come again. 10 students of class 10 took part in a mathematics quiz. అంటే 10 students of class 10 మ్యాథమెటిక్స్ క్విజ్లో పార్టిసిపేట్ చేశారంట. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than the నెంబర్ ఆఫ్ బాయ్స్, నెంబర్ ఆఫ్ గర్ల్స్ అంట బాయ్స్ కంటే 4 ఎక్కువ ఉన్నారట. అయితే ఇంకా ఫైండ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ హూ టుక్ పార్ట్ ఇన్ ద క్విజ్. అంటే మొత్తం క్విజ్లో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, బాయ్స్ ఎంతమంది, గర్ల్స్ ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అనేది గ్రాఫికల్గా సాల్వ్ చేయమంటున్నాడు. ఎస్, లెట్ us డూ సొల్యూషన్. సి, లెట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ బి ఎక్స్ అనుకుందాం, అలాగే గర్ల్స్ ఏమో వై అనుకుందాం. రైట్? ఎస్, లెట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ బి ఎక్స్ అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ బి వై. రైట్? నెంబర్ ఆఫ్ బాయ్స్ ఏమో ఎక్స్ అనుకున్నాం, నెంబర్ ఆఫ్ బాయ్స్ ఎక్స్ అనుకున్నాం, నెంబర్ ఆఫ్ గర్ల్స్ వచ్చి వై అనుకున్నాం. నెక్స్ట్ టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాడు కదా. ఎస్, అంటే ఇక్కడ బాయ్స్ ప్లస్ గర్ల్స్ కలిపితే ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. రైట్? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. 2 లీనియర్ ఈక్వేషన్స్ వస్తాయి కదా, ఇది ఈక్వేషన్ 1 అయింది. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than నెంబర్ ఆఫ్ బాయ్స్ అన్నాడు. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than నెంబర్ ఆఫ్ బాయ్స్, ఇజంట్ ఇట్? సో దీనికి తగ్గట్టుగా మనం ఈక్వేషన్ ఏ విధంగా రాస్తాం అంటే y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 more than నెంబర్ ఆఫ్ బాయ్స్ అన్నాడు కాబట్టి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 1కి 2కి కలిపి మనం గ్రాఫ్ డ్రా చేద్దాం. గ్రాఫ్ డ్రా చేయాలంటే ముందు అంటే ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఈక్వేషన్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10, సెకండ్ ఈక్వేషన్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4. రైట్? అంటే ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి వై వాల్యూస్ ఎంతో ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకున్నాం అనుకోమ్మా. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే కనుక వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనేది పంపించేస్తే 10 - 3 7 అవుతుంది. సో పాయింట్ ఈజ్ 3, 7. సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకున్నాం అనుకోండి. 8 తీసుకుంటే కనుక ఎస్ ఎక్స్ అనేది పంపించేస్తే 10 - 8 2, వై ఈజ్ ఈక్వల్ టు 2. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 తీసుకుంటే 7 వచ్చి వై ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 తీసుకుంటే వై ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. రైట్? దీనికి సంబంధించి గ్రాఫ్ డ్రా చేయాలి. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి. వై ఈజ్ ఈక్వల్ టు 1 + 4 5, అంటే 1, 5. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకున్నాం. సపోజ్ 4 అయితే కనుక వై ఈజ్ ఈక్వల్ టు 4 + 4 8, 4, 8. ఏమ్మా? సో ఈ 2 అయితే ఫైండ్ అవుట్ చేసాం కదా, దీనికి సంబంధించి మనం లైన్స్ అయితే డ్రా చేద్దాం. రైట్? చూడండి, గ్రాఫ్ షీట్ మీద లైన్స్ అయితే డ్రా చేశాను. హారిజంటల్ యాక్సిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్ అండ్ వెర్టికల్ యాక్సిస్ ఈజ్ వై యాక్సిస్. సో ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఈజ్ ఓ, అంటే 0, 0. ఇక్కడ పాజిటివ్, ఇక్కడ 1 2 3 4 ఇలా తీసుకున్నాను. ఇక్కడ -1 -2 -3. చూడండి, ఇక్కడ 1 2 3 4, ఇక్కడ -1 -2 -3 ఈ విధంగా. రైట్? అంటే
స్కేల్ అయితే 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ తీసుకున్నాను. రైట్. సో మనం ప్లాట్ చేయాల్సిన పాయింట్ ఏంటి చూడండి. ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10కి సంబంధించి ఫస్ట్ 3,7 చూడండి. ఎక్స్ యాక్సిస్ మీద 3, వై యాక్సిస్ మీద 7. సో 3,7 అంటే ఇక్కడ ఉంటుంది. రైట్, ఇది పాయింట్. నెక్స్ట్ సెకండ్ వన్ 8,2 అంటే ఇది 8 ఎక్స్ యాక్సిస్ మీద 8, నెక్స్ట్ వై యాక్సిస్ మీద 2. సో ఇది డ్రా చేసేద్దాం మనం. ఫస్ట్ ఇది జాయిన్ చేసేద్దాం. చూసారా, ఈ విధంగా ఉంటుంది. సో జాయిన్ చేస్తే నెక్స్ట్ పాయింట్స్ ఏంటి, ఇదేంటమ్మా ఈ లైన్కి సంబంధించి ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10 అనే లైన్ ఇది. నెక్స్ట్ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 లైన్ ఉంది కదా, దానికి సంబంధించిన పాయింట్స్ x1 ఫస్ట్ పాయింట్ వచ్చి 1,5 అంటే ఇక్కడ. రైట్. నెక్స్ట్ 4,8 అంటే 4,8 అంటే ఇది. సో ఈ 2 పాయింట్స్ని కూడా జాయిన్ చేసేద్దాం మనం. సో ఇది లైన్. ఈ లైన్ వచ్చి y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 చూడమ్మా. ఈ 2 లైన్స్ మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి చూడండి. ఈ 2 లైన్స్ ఫస్ట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 10, తర్వాత వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 4 అనే లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి చూడండి, ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయినాయి. సో దిస్ ఈజ్ ద సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ ప్రాబ్లం. అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, వై ఈజ్ ఈక్వల్ టు 7. ఇది 3,7 అనమాట. రైట్. 3,7 ఈ పాయింట్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ అయినాయి. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3, వై ఈజ్ ఈక్వల్ టు 7. ఎక్స్ అంటే ఏంటమ్మా నెంబర్ ఆఫ్ బాయ్స్ మనం ఎక్స్ అనుకున్నాం కదా. నెంబర్ ఆఫ్ బాయ్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ ఈక్వల్ టు 7. 3 + 7 కలిపితే 10 సరిపోయిందా? ఎస్. ఇక్కడ ఏ అయితే పాయింట్స్ మనం ప్లాట్ చేసామో అవి కూడా నోట్ చేయండి. ఇది 8,2 నెక్స్ట్ ఇది ఆల్రెడీ 3,7 కదా. నెక్స్ట్ ఇది 1,5, నెక్స్ట్ ఇది వచ్చి 4,8. మరి స్కేల్ రాయాలి మనం. స్కేల్ కంపల్సరీ రాయాలి. ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. నెక్స్ట్ ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. సో ఈజ్ ఇట్ క్లియర్గా అర్థమైందమ్మా? ఎస్, నోట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. 5 pencils and 7 pens together cost ₹50, whereas 7 pencils and 5 pens together cost 46. Find the cost of 1 pencil and that of 1 pen. అంటే 5 pencils 7 pens కాస్ట్ వచ్చి ₹50 అంటమ్మా. whereas 7 pencils మరి 5 pens కాస్ట్ వచ్చి ₹46 అంట. ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 1 pencil and that of 1 pen. 1 pencil 1 pen కాస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. రైట్. లెట్ us ఫైండ్ solution. Let the cost of one pencil be ₹X and the cost of one pen be ₹Y అనుకుందాం. పెన్సిల్ కాస్ట్ X, పెన్ కాస్ట్ ఏమో Y అనుకుందాం. రైట్. సో అకార్డింగ్ టు ద ప్రాబ్లం చూడండి. 5 pencils and 7 pens కాస్ట్ 5 pencils and 7 pens కాస్ట్స్ ₹50 అన్నాడు. 5 pencils అంటే ఒక్కొక్క పెన్సిల్ ఎక్స్ కదా, అంటే 5x ప్లస్ ఇక్కడ పెన్ అంటే y ₹y 7y ఈజ్ ఈక్వల్ టు 50. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. అదేవిధంగా ఇంకేమిచ్చాడు,
7 pencils and 5 pens costs rupees 46. అంటే ఇది 7x plus 5y is equal to 46. ఇది ఈక్వేషన్ 2, రైట్. సో దీనికి సంబంధించి ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి అప్పుడు గ్రాఫ్ డ్రా చేద్దాం, రైట్. ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 5 3s are 15 అంటే 50 minus 15 will be 35. 7y ఈజ్ ఈక్వల్ టు 35 అయితే y ఈజ్ ఈక్వల్ టు 35/7, ఎస్ 5 అంటే 3,5 వచ్చింది. నెక్స్ట్ సపోజ్ y ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 0 ఇది 0 అయిపోయింది. 5x ఈజ్ ఈక్వల్ టు 50 అంటే x ఈజ్ ఈక్వల్ టు 50/5, ఎస్ 10 అంటే 0,10 అయింది, రైట్. సో అంటే 3,5 10,0, రైట్. ఇక్కడ సపోజ్ ఎక్స్ ప్లేస్లో 8 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అంటే మీరు 8 ఎలా సబ్స్టిట్యూట్ చేస్తున్నారు సార్ అంటే మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా ట్రై చేసి ఎక్స్ అండ్ వై మన ఫ్రాక్షన్లో రాకుండా ఉండేటట్లు మనం రాసుకుంటే బెటర్ అనమాట. సో 7 8 ja 56, 46 minus 56 will be -10. y is equal to -10/5 అంటే -2 అంటే ఇది 8,-2 వచ్చింది, రైట్. నెక్స్ట్ సపోజ్ x ఈజ్ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, 7 3s are 21, ఎస్ అంటే 46 minus 21 will be 25. y ఈజ్ ఈక్వల్ టు 25/5 అంటే 5 అంటే ఇది 3,5 వచ్చింది. సో ఈ పాయింట్స్ యూజ్ చేసి మనం గ్రాఫ్ అయితే డ్రా చేద్దాం, రైట్. చూడండి x యాక్సిస్ y యాక్సిస్ ఇంటర్సెక్ట్ అట్ O అంటే 0,0. ఆన్ x యాక్సిస్ ఐ హ్యావ్ టేకెన్ 1 centimeter is equal to 2 units. ఇక్కడ y యాక్సిస్ మీద 1 centimeter is equal to 1 unit తీసుకున్నాను. ఫస్ట్ పాయింట్ ఏంటమ్మా 3,5 కదా, ఎస్ x ఏమో 3, ఇది 2 ఇది 4 మధ్యలో 3 ఉంటుంది, 3,5 ఇది 3,5, రైట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి 10,0 అంటే 10,0 ఇక్కడ ఉంటుంది, ఇది 10,0. ఇప్పుడు జాయిన్ చేసేద్దాం. ఇది ఎస్ ఈ లైన్ వచ్చి 5x plus 7y is equal to 50. ఇది 5x plus 7y is equal to 50 అనే లైన్ ఇది. నెక్స్ట్ అదేవిధంగా సెకండ్ లైన్ యొక్క కోఆర్డినేట్ చూసినట్లయితే ఫస్ట్ వచ్చి 8,-2 రైట్. ఇక్కడ 8,-2. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చి 3,5 ఇదే 3,5 అంటే ఈ 2 కూడా జాయిన్ చేసేద్దాం. ఎస్ ఈ లైన్ వచ్చి 7x plus 5y is equal to 46, రైట్. సో ఈ 2 కూడా ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయమ్మా 3,5 దగ్గర అయితే ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి, అవునా. 3,5 దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి కాబట్టి x is equal to 3, y is equal to 5. x అంటే ఏంటి మనకి, ఎస్ కాస్ట్ ఆఫ్ 1 pencil, therefore కాస్ట్ ఆఫ్ 1 pencil is equal to rupees ఎంత 3. నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ 1 pen is equal to rupees, ఇది y5 కదా, పెన్ అయితే y అనుకున్నాం కదా, 3,5 అనమాట, రైట్. స్కేల్ రాద్దాం చూడండి. ఆన్ x యాక్సిస్ 1 centimeter is equal to 2 units, రైట్. 2 units తీసుకున్నాం కదా మనం. ఆన్ y యాక్సిస్ 1 centimeter is equal to 1 unit. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్, నోట్ చేసుకోండి. సెకండ్ ప్రాబ్లం, ఆన్ కంపేరింగ్ ద రేషియోస్ a1/a2, b1/b2 and c1/c2, find out whether the lines represent the following pairs of equations intersect at a point, are parallel or coincident. Come again. On comparing the ratios of a1/a2, b1/b2 and c1/c2, find out whether the lines represent the following pairs of equations intersect at a point,
ఆర్ ప్యారలల్ ఆర్ కోఇన్సిడెంట్. అంటే ఇక్కడ మనకి పెయిర్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇచ్చాడు కదమ్మా. ఇవి మనం రేషియోస్ కంపేర్ చేయాలి. a1/a2, b1/b2, c1/c2 కంపేర్ చేసి అవి ఆ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఆ 2 లైన్స్ లేకపోతే ప్యారలల్ లైన్సా లేకపోతే కోఇన్సిడెంట్ లైన్సా అనేవి మనం చూడాలన్నమాట. సో ఇక్కడ 3 ప్రాబ్లమ్స్ ఇచ్చాడు కదా, 1 by 1 చేద్దాం. రైట్. ఎస్ సొల్యూషన్ చూడండి. ఫస్ట్ వన్ 5x - 4y + 8 = 0 అండ్ 7x + 6y + -9 = 0. 5x - 4y + 8 = 0, 7x + 6y - 9 = 0. రైట్. ఎస్ అర్థం చూడండి. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ చూడండి, ఇది క్వశ్చన్. ఇక్కడ సొల్యూషన్ ఏ విధంగా రాయాలి? 5x - 4y + 8 = 0 అండ్ 7x + 6y - 9 = 0. ఎస్ కంపేర్ the above equations with చూడండి మన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏంటి? a1x + b1y + c1 = 0 అండ్ a2x + b2y + c2 = 0. ఇవి కంపేర్ చేద్దాం. చూడండి, a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. రైట్. కంపేర్ చేసామనుకోండి, సపోజ్ a1/a2 అంటే చూడండి, ఇది a1 ఇది a2 5/7 వచ్చింది, 5/7. రైట్. అదేవిధంగా b1/b2 చేద్దాం. b1/b2 = చూడండి, ఇది b1 అంటే -4, ఇదేమో 6, -4/6. సో దిస్ విల్ బి -2/3. సెకండ్ టేబుల్ విల్ బి క్యాన్సిల్ నా? ఎస్. నెక్స్ట్ c1/c2 is minus here 8/-9, which means -8/9. చూడండి, ఇక్కడ మనకి a1/a2 is not equal to b1/b2 వచ్చేసింది, అంతేనా? a1/a2 is not equal to b1/b2. So these 2 lines have unique solution and these are intersecting lines. Understood? Yes. Since a1/a2 is not equal to b1/b2, చూడండి 5/7 is not equal to -2/3. So given equations have unique solution and they intersect at a point. Have you understood clearly? Yes, note it down. Next, second question. 9x + 3y + 12 = 0, 18x + 6y + 24 = 0. Yes, solution. Given equations are 9x + 3y + 12 = 0 and 18x + 6y + 24 = 0. Right. Yes. Compare the above equations with a1x + b1y + c1 = 0 and a2x + b2y + c2 = 0. Right? Yes, let us compare చేద్దాం. చూడండి, here a1/a2 is equal to 9/18. a1 ఇది, a2 ఇది కదా. సో 9/18 అంటే దిస్ ఈస్ 1/2. రైట్. అగైన్ b1/b2 అంటే b1/b2 is equal to 3/6. 3/6 this also equal to 1/2. Next c1/c2 అంటే c1/c2 is equal to, yes, this is 12/24 అంటే ఇది కూడా 1/2నే. అంటే ఇక్కడ చూసినట్లయితే మనం a1/a2, b1/b2, c1/c2 అన్నీ కూడా ఈక్వల్ వచ్చినాయి, 1/2 వచ్చింది. రైట్. ఎస్, సిన్స్
a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2, రైట్. ఇలా వస్తే కనుక a1 by a2 is equal to b1 by b2 is equal to c1 by c2 అయితే కనుక ఎస్ గివెన్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ అండ్ హ్యావ్ ఇన్ఫినిట్ సొల్యూషన్, రైట్. Therefore, so the given equations have infinite solutions and these are coincident lines. So have you understood clearly? Yes, note it down. Next, third one. 6x minus 3y plus 10 is equal to 0. 2x minus y plus 9 is equal to 0. Right? Yes, solution. Given equations are as 6x minus 3y plus 10 is equal to 0 and 2x minus y plus 9 is equal to 0. Now compare the above equations with a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0. Right. So a1 by a2 అంటే చూద్దాం. ఇక్కడ a1 by a2 is equal to అంటే ఇది చూడమ్మా, ఇది a1x plus b1y plus c1, a2x plus b2y plus c2. a1 by a2 అంటే 6 by 2, రైట్. 6 by 2 అంటే 3 వచ్చింది. చూడండి మరి b1 by b2 అంటే b1 by b2, హియర్ b1 అంటే -3, b2 అంటే -1. సో -3 by -1 అంటే ఇది కూడా మైనస్ క్యాన్సిల్ అయిపోతే 3/1 అంటే 3. నెక్స్ట్ c1 by c2 అంటే c1 by c2 ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ 10/9 అంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి a1 by a2 అండ్ b1 by b2 ఈక్వల్గా వచ్చినాయి, c1 by c2 నాట్ ఈక్వల్ వచ్చింది, రైట్. సిన్స్ a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 అండ్ నాట్ ఈక్వల్ టు c1 by c2 అంటే ఏంటి, ద గివెన్ లైన్స్ ఆర్ parallel lines and these lines do not have any solution, right? Yes. So the given lines are parallel and these have no solution. These lines have no solution anamata. Understood? Yes, note it down. See, this is the third question. On comparing the ratios a1 by a2, b1 by b2 and c1 by c2, find out whether the following pair of linear equations are consistent or inconsistent. అంటే ఇక్కడ టోటల్గా 5 ప్రాబ్లమ్స్ ఇచ్చాడమ్మా. అందులోని a1 by a2, b1 by b2, c1 by c2 కంపేర్ చేసి అవి మన కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా చూడమంటున్నాడు, చెక్ చేయమంటున్నాడు. అంటే కన్సిస్టెంట్కి ఇన్కన్సిస్టెంట్కి డిఫరెన్స్ ఏంటి? ఎస్, కన్సిస్టెంట్ అంటే అట్లీస్ట్ వన్ సొల్యూషన్ ఉంటుంది, ఇన్కన్సిస్టెంట్ అంటే నో సొల్యూషన్ అనమాట. అంటే ఎప్పుడు కన్సిస్టెంట్ అవుతాయి? a1 by a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1 by b2 అయినప్పుడు కానీ, లేకపోతే a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 ఈజ్ ఈక్వల్ టు c1 by c2 అయినప్పుడు కానీ మనకు కన్సిస్టెంట్ అవుతాయి. మిగిలిన a1 by a2 ఈజ్ ఈక్వల్ టు b1 by b2 అయ్యి నాట్ ఈక్వల్ టు c1 by c2 అయితే కనుక ఇన్కన్సిస్టెంట్ అవుతాయి అన్నమాట. నో సొల్యూషన్ అన్నప్పుడు ఇన్కన్సిస్టెంట్, రైట్. ఎస్, లెట్ us do one by one. See, this is the first one. 3x plus 2y is equal to 5, 2x minus 3y is equal to 7. Yes, yes, solution. Given equations are 3x plus 2y plus is equal to 5 and 2x minus 3y is equal to 7. Yes, compare these equations with a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0. So ఇది a1x plus b1y plus c1, ఇది a2x plus b2x plus c2.
రైట్. ఎస్, అంటే దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు మనం? 3x + 2y + c -5 ఈజ్ ఈక్వల్ టు 0, 3x - 3y - 7 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, దట్ ఇంప్లైస్ ఇది 3x + 2y - 5 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ ఇది 2x - 3y - 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు సరిపోయింది కదా. ఎస్, కంపేర్ చేద్దాం. చూడండి, a1/a2 అంటే ఎస్ 3/2. నెక్స్ట్ b1/b2 అంటే b1/b2 ఈజ్ ఈక్వల్ టు 2/-3 అంటే -2/3. మరి c1/c2 అంటే -5/-7 -5/-7 విల్ బి 5/7. ఇక్కడ చూడండి, a1/a2 b1/b2 ఈక్వల్గా వచ్చినాయి అమ్మా? రాలేదు కదా. ఇది 3/2 ఉంది, ఇక్కడ -2/3 ఉంది. సో a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 కాబట్టి దీస్ ఆర్ కాన్సిస్టెంట్, రైట్? సిన్స్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2, రైట్? సో the given equations are consistent. Understood clearly? Yes, note it down. Second question. Given equations are 2x - 3y is equal to 8 and 4x - 6y is equal to 9. Yes, solution. Given equations are చూడండి 2x - 3y is equal to 8 అంటే that implies how can you write this one? 2x - 3y - 8 is equal to 0, right? Next 4x - 6y is equal to 9. This will be 4x - 6y - 9 is equal to 0. Constant terms I have transferred to LHS, right? Yes. Now compare these equations with చూడండి ఏంటమ్మా, a1x + b1y + c1 is equal to 0 and a2x + b2y + c2 is equal to 0, రైట్? అంటే a1/a2 is equal to a1/a2 చూడండి, a1/a2 2/4 this is equal to S 1/2. b1/b2 అంటే -3/-6 -3/-6 minus will be cancelled. 3/6 అంటే it is also 1/2. నెక్స్ట్ c1/c2 అంటే చూడండి, ఇక్కడ -8/-9 minus will be cancelled 8/9 అంటే చూడండి, ఇక్కడ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 వచ్చింది కానీ నాట్ ఈక్వల్ టు c1/c2. సో ద గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్, రైట్? రైట్. సిన్స్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2. సో ద గివెన్ ఈక్వేషన్స్ are inconsistent. Is it clear? Yes, note it down. Third one, 3/2x + 5/3y is equal to 7 and 9x - 10y is equal to 14. As solution, given equations are 3/2x + 5/3y is equal to 7. This can be written as 3/2x + 5/3y - 7 is equal to 0 and 9x - 10y is equal to 14. This will be చూడండి 9x - 10y - 14 is equal to 0. Isn't it? Yes. Compare these equations with a1x + b1y + c1 is equal to 0
and a2x plus b2y plus c2 is equal to 0. రైట్, చూడండి ఇక్కడ ఈ టూ ఈక్వేషన్స్తో కంపేర్ చేసామనుకోండి, a1/a2 b1/b2 c1/c2 చూద్దాం. సో a1/a2 is equal to 3/2/9. 3/2/9. This will be 3/2 into 9. 3 1s are 3 3s are. That will be 1/2 3s are 6 వచ్చింది. నెక్స్ట్ b1/b2. b1/b2 is equal to 5/3 by -10. -10 అంటే ఇది -5/3 into 10 అని రాసుకోవచ్చు. ఇక్కడ 5 2s are 5 1s అంటే ఇది -1/6 వచ్చింది. అదేవిధంగా c1/c2 అంటే c1/c2 is equal to -7 by -14. It will be 7 1s are 7 2s are minus will be cancelled 1/2. రైట్, అంటే ఇక్కడ మనకి అర్థమైపోయింది. ఇక్కడ a1/a2 ఏమో 1/6 వచ్చింది, b1/b2 -1/6 వచ్చింది. బోత్ ఆర్ సేమ్ ఆర్ నాట్ సేమ్? నాట్ సేమ్. ఎందుకని ఇక్కడ 1/6 మాత్రమే ఉంది, ఇక్కడ -1/6 ఉంది. సో సిన్స్ a1/a2 is not equal to b1/b2, ఇది నాట్ ఈక్వల్ టు అయిపోయిందంటే ఇక c1/c2 దగ్గరికి వెళ్ళక్కర్లేదు మనం. సో ఈ నాట్ ఈక్వల్ టు అయిపోయింది కాబట్టి దీస్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది. సో దీస్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. Is it clear? Yes, note it down. Next, fourth question. 5x minus 3y is equal to 11 minus 10x plus 6y is equal to minus 22. Right? Solution. Given equations are, చూడండి, 5x minus 3y is equal to 11. It can be written as 5x minus 3y minus 11 is equal to 0. Next, minus 10x plus 6y is equal to minus 22. It can be written as minus 10x plus 6y minus 22 is equal to 0. Here minus 22, if you transfer into this side, it will become as plus 22. Right? Yes. Compare these equations with a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0. Right? Yes. So compare చేస్తే కనుక a1/a2 b1/b2 c1/c2 రాద్దాం. a1/a2 is equal to 5 by minus 10. 5 by minus 10. 5 1s are 5 2s are. It will be minus 1/2. నెక్స్ట్ అదేవిధంగా b1/b2 అంటే కనుక చూడండి, ఇక్కడ -3/6. -3/6 అంటే 3 1s are 3 2s are కాబట్టి ఇది -1/2 వచ్చింది. c1/c2 is equal to -11/22. 11 1s are 11 2s are. ఇది కూడా -1/2 వచ్చింది. చూడండి, a1/a2 b1/b2 c1/c2 అన్నీ కూడా -1/2 వచ్చినాయి కదా. సో all are equal here. a1/a2 is equal to b1/b2 is equal to c1/c2. So these have infinite number of solutions and these are consistent. Right? Yes. Since a1/a2 is equal to b1/b2 is equal to c1/c2, so the given equations are consistent. Is it clear? Yes, note it down. Next, fifth question, final one in this third question. Yes, given equations are 4/3x plus 2y is equal to 8, 2x plus 3y is equal to 12. Yes, solution. Given equations are as 4/3x plus 2y is equal to 8. That implies 4/3x plus 2y minus 8 is equal to 0. Next, 2x plus 3y is equal to 12 అంటే
2x plus 3y minus 12 is equal to 0. Right? Yes, compare these equations with ఏంటవి a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0. వీటితో కంపేర్ చేద్దాం. అంటే రేషియోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 ఎంతో చూద్దాం. సో a1/a2 is equal to, ఇది a1/a2 అంటే 4/3/2. 4/3/2. This will be 4/3 into 2. 2 times get cancelled. 2/3 వచ్చింది a1/a2. b1/b2. ఎస్ b1/b2 చూద్దాం. 2/3. ఇక ఇక్కడ కూడా 2/3. నెక్స్ట్ అదేవిధంగా c1/c2 చూద్దాం. -8/-12. మైనస్ విల్ బి క్యాన్సిల్. 4 2s are 4 3s are 2/3. చూడండి ఇక్కడ కూడా a1/a2 ఇది b1/b2 c1/c2 అన్నీ కూడా 2/3 వచ్చినాయి. సో దీస్ ఆల్ ఆర్ ఈక్వల్ అంటే కన్సిస్టెంట్ అండ్ దీస్ లైన్స్ హ్యావ్ మెనీ సొల్యూషన్స్. రైట్? కోఇన్సిడెంట్ లైన్స్ అనమాట. సిన్స్ a1/a2 is equal to b1/b2 is equal to c1/c2, so the given equations are consistent. Have you understood clearly? Yes, note it down. Fourth question, which of the following pairs of linear equations are consistent, inconsistent? If consistent, obtain the solution graphically. Come again, which of the following pairs of linear equations are consistent or inconsistent? If consistent, obtain the solution graphically అంటున్నాడంటే ఇక్కడ 4 pairs of linear equations ఇచ్చాడు కదా, ఇందులో ఏవి కన్సిస్టెంట్ అవుతాయి ఏవి ఇన్కన్సిస్టెంట్ అవుతాయి అని అడుగుతున్నాడు. ఒకవేళ కన్సిస్టెంట్ అయితే కనుక మనం గ్రాఫికల్గా సాల్వ్ చేయాలి. రైట్? సొల్యూషన్ ఫస్ట్ వన్, x plus y is equal to 5 and 2x plus 2y is equal to 10. Right? Yes. Given equations are, yes, x plus y, 5 transferred in this side, -5 is equal to 0, and 2x plus 2y, this is also transferred in this side, -10 is equal to 0. Yes, compare these equations with a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0. Right? చూడండి, a1x plus b1y plus c1 is equal to 0, a2x plus b2y plus c2 is equal to 0 అనుకుంటే కనుక ఎస్ రేషియోస్ ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, a1/a2 is equal to ఎంత, b1/b2 is equal to ఎంత, c1/c2 is equal to ఎంతో చూద్దాం. సో a1/a2, ఇక్కడ a1 ఏమీ లేదు కాబట్టి 1 ఉన్నట్టు, ఇక్కడ కూడా 1 ఉన్నట్టు. సో a1/a2 అంటే 1/2. రైట్? మరి b1/b2 అంటే దిస్ ఈజ్ ఆల్సో 1/2. c1/c2 అంటే -5/-10. -5/-10. Minus will be cancelled. 5 1s are 5 2s are. This is also 1/2. అంటే 1/2, a1/a2 1/2, b1/b2 1/2, c1/c2 1/2 అన్నీ ఈక్వల్గా వచ్చినాయి కదా. సో ద ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. రాద్దాం. సిన్స్ a1/a2 is equal to b1/b2 is equal to c1/c2, so the given equations are consistent. రైట్? ఇక్కడ అడిగాడు కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అన్నాడు. ఒకవేళ కన్సిస్టెంట్, ఇఫ్ కన్సిస్టెంట్ ఆప్టైన్ సొల్యూషన్ గ్రాఫికల్లీ అన్నాడు. చూడండి, ఇవి కన్సిస్టెంట్ వచ్చినాయి కాబట్టి ఇప్పుడు గ్రాఫ్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. రైట్? ఓకే, దీనికి అనుగుణంగా ఇప్పుడు ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. రైట్? ఇక్కడ ఎక్స్ వై ఎక్స్ కామా వై, ఇక్కడ కూడా అంతే ఎక్స్ వై ఎక్స్ కామా వై. రైట్? సపోజ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి,
వై వాల్యూ ఎంత అవుతుంది 5 అవుతుంది అవునా. x = 0 పోతే y వాల్యూ 5 డైరెక్ట్గా. సో దిస్ ఈజ్ పాయింట్ ఈజ్ 0,5. అలా కాకుండా y వాల్యూ 0 పెడితే కనుక x 5 అవుతుంది అవునమ్మా. s 5,0 రైట్. సపోజ్ ఇక్కడ చూద్దాం 2x + 2y = 10కి సంబంధించి ఇక్కడ x = 1 పెట్టామనుకోండి. x = 1 పెడితే కనుక 2 1s are 2. సో మనకి టేప్ ట్రాన్స్ఫర్ చేస్తే కనుక 10 - 2 8 అవుతుంది. y = ఎంత అవుతుంది అప్పుడు 2y = 8 అయితే y = 4. సో 1,4. ఇన్ ద సేమ్ వే సపోజ్ 3 పెట్టామనుకోండి x 2 3s are 6 10 - 6 4 2y = 4 అయితే y = 4/2 2 అనమాట. అంటే 3,2 అంటే x + y = 5 ఈక్వేషన్కి 0,5 5,0కి ప్లాట్ చేద్దాం. అదేవిధంగా 2x + 2y = 10కి 1,4 3,2కి ప్లాట్ చేద్దాం. రైట్. సంబంధించి x ఏంటమ్మా 0,5 0,5 అండ్ 5,0 0,5 అంటే ఇక్కడ ప్లాట్ చేస్తాం అంటే x 0 y వచ్చి 5 అంటే ఇది 0,5. తర్వాత 5,0 అంటే x 5 y 0 ఈ 2 పాయింట్స్ కదా. ఎస్ ఇదేమో 5,0 నెక్స్ట్ ఇది వచ్చి 0,5. ఈ రెండు జాయిన్ చేసేద్దాం చూడండి. ఎస్ జాయిన్ చేసాను. సో దిస్ లైన్ ఈజ్ ఏంటమ్మా x + y = 5. ఇప్పుడు ఏం చేద్దామంటే మళ్ళీ ఇంకేమున్నాయి ఇక్కడ 1,4 3,2 1,4 చూడండి ఇది 1 x 1 y వచ్చి 4. సో ఈ పాయింట్ రైట్ దిస్ ఈజ్ 1,4. నెక్స్ట్ 3,2 కదా 3,2 సో దిస్ ఈజ్ ఇది ఈ పాయింట్ చూడండి సరిగ్గా ఈ లైన్ మీదే ఇప్పుడు ఈ 2 జాయిన్ చేసామనుకోండి సరిగ్గా ఇది కూడా ఈ లైన్ మీదే డ్రా చేయాలి అవునమ్మా. ఈ జాయిన్ చేస్తే కదా ఈ లైన్ మీదే డ్రా చేయాలంటే బోత్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ అంతే కదమ్మా. దీస్ బోత్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్. ఇది ఏంటి పాయింట్ 3,2 ఇక్కడ రాయండి. ఈ లైన్ ఏంటి 2x + 2y = 10 అన్నమాట. రైట్. దీస్ లైన్స్ ఆర్ కోఇన్సిడెంట్ లైన్స్ అంటే దీస్ లైన్స్ హ్యావ్ సో మెనీ సొల్యూషన్స్ అంటే an infinite number of solutions will be there. స్కేల్ రాద్దాం చూడండి. స్కేల్ ఆన్ x axis 1 centimeter is equal to 1 unit. Next on y axis 1 centimeter is equal to 1 unit. Is it clear? Note it down. Second one చూడండి. సెకండ్ వన్ ఏమి ఇచ్చాడు x - y = 8 3x - 3y = 16 ఇచ్చాడు. రైట్. ఎస్ సొల్యూషన్ given equations are x - y ట్రాన్స్ఫర్ చేస్తే -8 = 0 అండ్ 3x - 3y 16 ఇటే ట్రాన్స్ఫర్ చేసేయండి -16 = 0. రైట్. ఎస్ compare these equations with a1x plus b1y plus c1 = 0 and a2x plus b2y plus c2 = 0. a1x plus b1y plus c1 = 0 a2x plus b2y plus ct = 0. Right. Yes. అర్థం చూడండి. a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 ఎంత వచ్చినాయో చూద్దాం. a1/a2 ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు కదమ్మా.
ఎస్ అంటే 1/3, a1/a2 అంటే 1/3, b1/b2 అంటే -1/-3, -1/-3 అంటే మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఇది కూడా 1/3. c1/c2 అంటే -8/-16, మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతే 8 1s 8 2s 1/2 వచ్చింది. రైట్, అంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 వచ్చింది, బట్ నాట్ ఈక్వల్ టు c1/c2. సిన్స్ a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 బట్ నాట్ ఈక్వల్ టు c1/c2 కాబట్టి దీస్ ఈక్వేషన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. అంటే ప్యారలల్ లైన్స్ వస్తాయి కదా మరి, అందుకని ఇన్కన్సిస్టెంట్. దేర్ఫోర్ ద గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. అంటే దీనికి గ్రాఫ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. ముందు ఈక్వేషన్స్ అయితే కన్సిస్టెంట్ కాబట్టి గ్రాఫ్ డ్రా చేసాం, ఇక్కడ ఇన్కన్సిస్టెంట్ కదా, ఇవి ఈక్వేషన్స్ ఇన్కన్సిస్టెంట్ కాబట్టి గ్రాఫ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు. రైట్, నోట్ చేసుకోండి. చూద్దాం థర్డ్ క్వశ్చన్. 2x + y - x = 0 and 4x - 2y - 6 = 0. Yes, solution. Given equations are 2x + y - x = 0 and 4x - 2y - 4 = 0. రైట్, ఎస్. ఇప్పుడు ఏం చేయాలి, మనం కంపేర్ చేయాలి. కంపేర్ ద గివెన్ ఈక్వేషన్స్ విత్ a1x + b1y + c1 = 0 and a2x + b2y + c2 = 0. సో a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. వీటితో కంపేర్ చేస్తే కనుక రేషియోస్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. a1/a2, b1/b2 అండ్ c1/c2 చూద్దాం. a1/a2 అంటే a1/a2 2/4, 2/4 అంటే 2 1s 2 2s 1/2 వచ్చింది. మరి b1/b2 అంటే ఇక్కడ y ప్లస్ కోఎఫిషియంట్ ఏంటి, 1 ఉన్నట్టు కదమ్మా, 1/-2, 1/-2 అంటే -1/2. c1/c2 అంటే -6/-4, -6/-4, మైనస్ విల్ బి క్యాన్సిల్, 2 3s 2 2s అంటే 3/2. చూడండి ఇక్కడ మనకి క్లియర్గా అర్థమైపోయింది. a1/a2 1/2 వచ్చింది, b1/b2 -1/2 వచ్చింది. సో దీస్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ కాబట్టి కన్సిస్టెంట్. దీస్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అండ్ దీస్ లైన్స్ హ్యావ్ ఓన్లీ వన్ సొల్యూషన్, యూనిక్ సొల్యూషన్. కాబట్టి కన్సిస్టెంట్ కాబట్టి కంపల్సరీ మనం గ్రాఫ్ అయితే డ్రా చేయాలి. ఫస్ట్ నోట్ చేసుకోండి. సిన్స్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2, రైట్, therefore the given equations are consistent కదా. అప్పుడు ఎస్, ఇది నోట్ చేసుకోండి, గ్రాఫ్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, చూడండి ఈ 2 లైన్స్ కన్సిస్టెంట్ కాబట్టి మనం సాల్వ్ చేద్దాం. సో ఫస్ట్ 2x + y = 6 కదా. సో దీనికి సంబంధించి ఫస్ట్ x = 0 తీసుకున్నాను అనుకోండి, 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వాల్యూ 0 అయిపోతుంది, y = 6 మిగులుతుంది, అంటే 0,6 పాయింట్. నెక్స్ట్ అలా కాకుండా సపోజ్ y = 0 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, y = 0 సబ్స్టిట్యూట్ చేస్తే 2x = 6, x = 6/2 అంటే 3. దిస్ పాయింట్ ఈజ్ 3,0 అవుతుంది. అంటే 2x + y = 6 అయితే కనుక మనం ప్లాట్ చేయాల్సిన పాయింట్స్ ఏంటి, 0,6 అండ్ 3,0. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ చూద్దాం, 4x - 2y = 4. రైట్, సపోజ్ ఇక్కడ x = 0 పెట్టామనుకోండి, x = 0 ఇది అయిపోయింది, -2y = 4, -y = 4/2 అంటే 2, -y = 2 వస్తుంది, y = -2 అనమాట, అంటే 0,-2. రైట్, నెక్స్ట్ సపోజ్ y = 0 పెట్టామనుకోండి, ఇది 0 అయిపోతుంది, 4x = 4, x = 4/4 అంటే 1, సో 1,0 అవుతుంది. రైట్, 0,6, 3,0, 0,-2 అండ్ 1,0 ఇవి
గ్రాఫ్ మీద ప్లాట్ చేసి లైన్స్ డ్రా చేద్దాం. రైట్, చూడండి, ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇంటర్సెక్ట్ ఎట్ ఓ 0,0 కదా. ఎస్, పాయింట్స్ ఏంటమ్మా? ఫస్ట్ లైన్ చూసినట్లయితే 2x + y = 6, 2x + y = 6 చూసినట్లయితే ఏముంది? 0,6. ఫస్ట్ది 0,6, 0,6 అంటే ఇక్కడ మనం ప్లాట్ చేయాల్సిన పాయింట్. నెక్స్ట్ వచ్చి 3,0 ఉంది. 3,0 అంటే ఇది. రైట్, 3,0, ఇది 3,0, ఇది 0,6. ఈ 2 పాయింట్స్ జాయిన్ చేసేద్దాం మనం. సో దిస్ లైన్ ఈస్ ఏంటమ్మా? 2x + y = 6. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్కి సంబంధించి ఏంటి? ఫస్ట్ 0,-2, 0,-2 అంటే ఇది పాయింట్, 0,-2. నెక్స్ట్ 1,0, 1,0, దిస్ ఈజ్ ద పాయింట్. ఇది జాయిన్ చేసేద్దాం. ఇది కూడా జాయిన్ చేసినట్లయితే ఇది 1,0. ఇది లైన్ ఏంటమ్మా? 4x - 2y = 4. రైట్, సో అంటే ఈ లైన్స్కి ఇవి లైన్స్ 2 కన్సిస్టెంట్, ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అయినాయి. అండ్ ఈ రెండు కూడా ఎక్కడ టచ్ అయినాయి అమ్మా? ఈ పాయింట్ దగ్గర అయితే టచ్ అయింది. ఏంటది ఈ పాయింట్? 2,2. సో సొల్యూషన్ ఈజ్ 2,2. యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అనమాట. ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ కన్సిస్టెంట్, దీస్ హ్యావ్ యూనిక్ సొల్యూషన్, దట్ ఈస్ 2,2. మరి స్కేల్ రాయాలి కదా మనం. స్కేల్ రాద్దాం. చూడండి, ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ = మనం 1 యూనిట్ తీసుకున్నాం, 1 యూనిట్. ఆన్ వై యాక్సిస్ 1 సెంటీమీటర్ = ఆల్సో 1 యూనిట్. ఈజ్ ఇట్ క్లియర్? డ్రా చేసుకోండి. ఓకే, గ్రాఫ్ డ్రా చేశారు కదా. చూడండి, ఇప్పుడు ఫోర్త్ క్వశ్చన్ చూడండి. 2x - 2y - 2 = 0, 4x - 4y - 5 = 0. A solution. Given equations are 2x - 2y - 2 = 0 and 4x - 4y - 5 = 0. Right? Yes, now compare these equations with a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0. a1x plus b1y plus c1 is equal to 0 and a2x plus b2y plus c2 is equal to 0. కంపేర్ చేసాం అనుకోండి, రేషియోస్ ఏ విధంగా ఉంటాయి చూడండి. a1/a2, b1/b2 అండ్ c1/c2. a1/a2 అంటే 2/4, రైట్. ఎస్ 2/4 కాబట్టి 1/2, సెకండ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. మరి b1/b2 అంటే -2/-4, -2/-4, minus will be cancelled, 2/4 అంటే అగైన్ 1/2. నెక్స్ట్ c1/c2 అంటే ఎస్ -2/-5, minus will be cancelled, 2/5. It clearly we can say that a1/a2 is equal to b1/b2 but not equal to c1/c2. So these given lines are inconsistent. Since a1/a2 is equal to b1/b2 not equal to c1/c2, therefore the given equations are ఇన్కన్సిస్టెంట్. అంటే ఇన్కన్సిస్టెంట్ కాబట్టి మనం గ్రాఫ్ డ్రా చేయాల్సిన పని లేదు. ఎందుకని? ఇఫ్ కన్సిస్టెంట్ ఆబ్టైన్ ద సొల్యూషన్ గ్రాఫికల్లీ, కన్సిస్టెంట్ అయినప్పుడు మాత్రమే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అందుకని ముందు సమకే గ్రాఫ్ డ్రా చేసాం, దీనికైతే అవసరం లేదు. రైట్, నోట్ చేసుకోండి.
Fifth question, of the perimeter of the rectangular garden whose length is 4 meters more than its width is 36 meters. Find the dimensions of the garden. Come again. Of the perimeter of a rectangular garden whose length is 4 meters more than its width is 36 meters. Find the dimensions of the garden. అంటే ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద గార్డెన్ అయితే 36 మీటర్స్ అట. నెక్స్ట్ లెంత్ అనేది బ్రెడ్త్ కంటే 4 మీటర్స్ ఎక్సెస్ ఉందంటున్నాడు. అయితే కనుక అక్కడ డైమెన్షన్స్ ఆఫ్ ద గార్డెన్ ఎంత ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. రైట్, లెట్ us do సొల్యూషన్. లెట్ ద length of the rectangular garden be x meters, right? Then width or breadth be y meters అనుకుందాం. లెంత్ ఏమో x మీటర్స్, బ్రెడ్త్ వచ్చి y మీటర్స్ అనుకుందాం. నెక్స్ట్ గివెన్ దట్ length is 4 meters more than its breadth. అంతే కదా ఇచ్చాడు, ఇట్స్ బ్రెడ్త్. therefore x is equal to y plus 4 అని ఇచ్చాడు. x is equal to y plus 4, that implies it also can be written as x minus y is equal to 4. x minus y is equal to 4. And also చూడండి, ఆఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ద గార్డెన్ ఆఫ్ ఇంటూ 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. 2 ఇంటూ ఎల్ ప్లస్ బి మీన్స్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు, అంటే లెంత్ ప్లస్ బ్రెడ్త్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 36 అని ఇచ్చాడు. 2 క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36. చూడండి, ఇక్కడ ఎక్స్ మైనస్ వై 4 వచ్చింది, ఇది ఈక్వేషన్ 1. ఎక్స్ ప్లస్ వై 36 వచ్చింది, ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. రైట్, ఎస్. యాడ్ 1 and 2 ఈక్వేషన్స్ యాడ్ చేద్దాం. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 4, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 36. యాడ్ చేసామనుకోండి, ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x వచ్చింది, మైనస్ వై ప్లస్ వై క్యాన్సిల్ అయిపోతే 4 + 36 40. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40/2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 20 వచ్చింది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 20. ఎక్స్ మీన్స్ length of the garden. X is equal to 20 substituted in 1. X is equal to 20 substituted in equation 1. 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇదేంటి? x minus y is equal to 4 కదా. సో 20 minus y is equal to 4. 20 minus y is equal to 4. So 20 minus 4 is equal to y. So that implies y is equal to 20 minus 4 అంటే 16. So x means, x అంటే length, y అంటే breadth కదా, width. Therefore rectangular gardens length is equal to 20 meters and width is equal to 16 meters. Have you understood clearly? Yes, note it down. Sixth question, given the linear equation 2x plus 3y minus 8 is equal to 0, write another linear equation in 2 variables such that the geometrical representation of the pair so formed is intersecting lines, parallel lines and coincident lines. Come again. Given the linear equation 2x plus 3y minus 8 is equal to 0. Linear equation ఇచ్చాడు, 2x plus 3y minus 8 is equal to 0 అని ఇచ్చాడు. So write another linear equation in 2 variables such that geometrical representation of the pair so formed is, అంటే దీనికి సంబంధించి అనదర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ రాయాలట. ఏంటి? ఒకటేమో ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వడానికి, నెక్స్ట్ ప్యారలల్ లైన్స్ అవ్వడానికి, కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వడానికి, ఇంకా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్, దీనికి సంబంధించి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అయితే రాయమంటున్నాడు. సో రాద్దాం.
సొల్యూషన్. చూడండి, ఫస్ట్ ఏం చేద్దామంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్కి తీసుకుందాం. ఇంటర్సెక్టింగ్ లైన్స్కి చూద్దాం. ఎస్, ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వాలంటే కండిషన్ ఏంటి మనకి? పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఉన్నప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వడానికి కండిషన్ ఏంటి? ఎస్, a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అవ్వాలి. రైట్? అంటే గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటి మనకి? 2x + 3y - 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఇది a1, b1, c1 అవుతుంది. ఇక్కడ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అవ్వాలి. కాబట్టి మనకి దీనికి సంబంధించి తీసుకుందాం. ఇది a1x + b1y అనుకుందాం. సో అనదర్ ఈక్వేషన్ కుడ్ బి దస్ another equation could be, చూద్దాం, ఈ రెండు నాట్ ఈక్వల్ టు ఈ రెండు అవ్వాలి కదా. సో 3x + 7y + 16 ఈజ్ ఈక్వల్ టు 0. చూడండి, ఇక్కడ a1/a2 అంటే 2/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3/7. 2/3 ఈజ్ నాట్ ఈక్వల్ టు 3/7. సో అంటే దీనికి సరిపడిగా ఉండేటట్టు మనకి a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 వచ్చేటట్లు మనం ఎన్నైనా ఈక్వేషన్స్ రాసుకోవచ్చు. నేను ఒకటి మాత్రం రాసాను, మీరు ఎన్నైనా రాసుకోవచ్చు. రైట్? ఎస్. అదేవిధంగా సెకండ్ చూద్దాం. సెకండ్ ఇదేంటి? ప్యారలల్ లైన్స్ అవ్వాలంటే కండిషన్ ఏంటమ్మా? ప్యారలల్ లైన్స్ అవ్వాలంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అవ్వాలి. ప్యారలల్ లైన్స్ అవ్వాలంటే, నో సొల్యూషన్ రావాలంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 అయ్యి నాట్ ఈక్వల్ టు c1/c2. ఎస్, రైట్. గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఏంటమ్మా? 2x + 3y - 8 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది a1x + b1y + c1 కదా. మరి a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 అయ్యేటట్టు ఈక్వేషన్ రాద్దాం. ఎస్, దస్ అనదర్ ఈక్వేషన్ కుడ్ బి, చూడండి, దీన్ని సేమ్ ఈ 2 నెంబర్స్ని ఏదో ఒక మల్టిపుల్తో మల్టిప్లై చేయండి. ఏదో ఒక నెంబర్తో, సేమ్ నెంబర్తో మల్టిప్లై చేద్దాం. చూడండి, 2 2s 4x + 3 2s 6y మైనస్ ఇది మాత్రం మల్టిప్లై చేయొద్దు, ఏదో ఒకటి రాసేసుకుందాం. +16 + 10 అని రాద్దాం ఈజ్ ఈక్వల్ టు 0. రైట్? చూడండి, ఇక్కడ a1/a2 2/4 ఈజ్ ఈక్వల్ టు b1/b2 3/6. ఇక్కడ ఈజ్ నాట్ ఈక్వల్ టు -8/10 వస్తుంది. చూడండి, ఇక్కడ ఇది 1/2 అవుతుంది, ఇది 1/2 అవుతుంది. అవునా? 1/2 ఈజ్ ఈక్వల్ టు 1/2 నాట్ ఈక్వల్ టు -8 ఇది ఏమవుతుంది? 4/5 అవుతుంది. సో దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు -4/5. సరిపోయింది కదా. సో ఇలా నేను ఒకటి రాసేది, మీరు ఎన్నైనా ఇలాంటివి రాసుకోవచ్చు అనమాట. రైట్? ఎస్. నెక్స్ట్ థర్డ్ వన్, కోఇన్సిడెంట్ లైన్స్ చూద్దాం. కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? ఎస్, a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2. ఇది కండిషన్, అంతే కదా. కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వాలంటే ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉండాలంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ ఈక్వల్ టు c1/c2 ఉండాలి. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? గివెన్ ఈక్వేషన్ ఈజ్ ఎస్ 2x + 3y - 8 ఈజ్ ఈక్వల్ టు 0. రైట్? ఏదైనా సేమ్ నెంబర్తో మల్టిప్లై చేద్దాం. అప్పుడు దస్ అనదర్ ఈక్వేషన్ కుడ్ బి 3తో మల్టిప్లై చేసాం అనుకోండి. 3 2s 6x + 3 3s 9y - 3 8 24 ఈజ్ ఈక్వల్ టు 0.
సో ఇక్కడ చూసినట్లయితే 2/6 ఈజ్ ఈక్వల్ టు 3/9 ఈజ్ ఈక్వల్ టు -8/- 24 వస్తుంది చూడండి. ఇది 1/3 వస్తుంది. మల్టిప్లై చేస్తే ఇది కూడా 1/3, క్యాన్సిల్ చేస్తే ఇది కూడా మైనస్ క్యాన్సిల్ చేస్తే 1/3 వస్తుంది అనమాట. ఇస్ ఇట్ క్లియర్గా అర్థమైంది కదా? ఎస్, నోట్ ఇట్ డౌన్. Look at the question. Draw the graphs of the equations x minus y plus 1 is equal to 0 and 3x plus 2y minus 12 is equal to 0. Determine the coordinates of the vertices of the triangle by these lines and the x-axis and the shade the triangular region. Come again. Draw the graphs of the equations x minus y plus 1 is equal to 0 and 3x plus 2y minus 12 is equal to 0. 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు కదమ్మా. సో దీన్ని యూజ్ చేసి గ్రాఫ్ అయితే డ్రా చేయాలి, 2 లైన్స్. నెక్స్ట్ డిటర్మైన్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద వెర్టిసెస్ ఆఫ్ ద ట్రయాంగిల్ బై దీస్ లైన్స్ అండ్ ద ఎక్స్ యాక్సిస్ అండ్ షేడ్ ద ట్రయాంగులర్ రీజియన్. సో ఇక్కడ మనకి ఎక్స్ యాక్సిస్ ఆనుకొని ఏర్పడ్డ ట్రయాంగిల్ కోఆర్డినేట్స్ ఏంటి అని అడుగుతున్నాడు. అదేవిధంగా ఆ ట్రయాంగిల్ షేడ్ చేసి చూపించమంటున్నాడు. రైట్, లెట్ us see. సో గివెన్ సొల్యూషన్ చూద్దాం. గివెన్ ఈక్వేషన్స్ ఆర్ ఏంటమ్మా, ఈ ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ 3x ప్లస్ 2y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫస్ట్ చూద్దాం. అంటే ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఎంప్లాయిస్ ఏ విధంగా రాసుకోవచ్చు, దీన్ని ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -1 అని రాసుకున్నాం. ఇక్కడ 3x ప్లస్ 2y మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 12 ట్రాన్స్ఫర్ దిస్ సైడ్, ఇట్ విల్ బి +12. సో ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. సో వీటికి ఫస్ట్ XY వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసి ఆ తర్వాత గ్రాఫ్స్ అయితే డ్రా చేద్దాం మనం. రైట్, ఎస్ చూడండి. ఇక్కడ x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -1 కదా. ఫస్ట్ x ప్లేస్లో 0 పెడదాం. 0 అయితే కనుక -1 మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -1, మైనస్ క్యాన్సిల్ అయిపోతే y ఈజ్ ఈక్వల్ టు 1 అయింది. అంటే 0,1 అనేది పాయింట్ అనమాట. సపోజ్ y ఈజ్ ఈక్వల్ టు 0 పెట్టామనుకోండి, ఇది 0 అయిపోతుంది, x ఈజ్ ఈక్వల్ టు -1 మిగులుతుంది. రైట్, అంటే -1,0. రైట్, అదేవిధంగా 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 12 తీసుకున్నాం అనుకోండి. సపోజ్ x ప్లేస్లో 0 పెడదాం. x ఈజ్ ఈక్వల్ టు 0 అయితే కనుక 0 అయిపోతుంది. 2y ఈజ్ ఈక్వల్ టు 12, y ఈజ్ ఈక్వల్ టు 12/2 అంటే 6, 0,6 అయింది. సపోజ్ y ప్లేస్లో 0 పెట్టామనుకోండి, ఇది 0 అయిపోతుంది. 3x ఈజ్ ఈక్వల్ టు 12 అయితే x ఈజ్ ఈక్వల్ టు 12/3, 4,0 అంటే 0,1 -1,0 ఒక లైన్ డ్రా చేద్దాం. నెక్స్ట్ 0,6 అండ్ 4,0కి ఒక లైన్ డ్రా చేసి అప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద ఏర్పడే ట్రయాంగిల్ వెర్టిసెస్ ఏదో ఫైండ్ అవుట్ చేద్దాం మనం. రైట్, చూడండి ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ ఇంటర్సెక్ట్ ఎట్ O 0,0. రైట్, ఎస్. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే ఏముందమ్మా, ఫస్ట్ పాయింట్ వచ్చి 0,1 అంటే x0 y1 అంటే ఇది పాయింట్ 0,1. రైట్, నెక్స్ట్ -1,0 అంటే ఇది పాయింట్ -1,0. ఇవి జాయిన్ చేసేద్దాం మనం. రైట్, ఎస్. చూడండి ఇది ఏంటమ్మా, x మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -1. రైట్, నెక్స్ట్ పాయింట్స్ ఏంటి చూడండి. 0,6 అండ్ 4,0. 0,6 అంటే ఇది పాయింట్ 0,6. నెక్స్ట్ 4,0 అంటే ఇది పాయింట్ 4,0. ఇవి కూడా జాయిన్ చేసేద్దాం. రైట్, ఎస్. ఈ లైన్ వచ్చి 3x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 12 అనమాట. సో ఇక్కడ దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్,
చూడండి ఎక్స్ యాక్సిస్ మీద ట్రయాంగిల్ ఏవి ఉంటుంది, దాని వెర్టిసెస్ ఏంటి అని అడిగాడు. సో ఆల్రెడీ ఇక్కడ పాయింట్ తెలుసు మనకి, ఇదేంటమ్మా -1, 0. నెక్స్ట్ ఈ 2 పాయింట్స్ 2 లైన్స్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయినాయి, ఎస్ దిస్ ఈజ్ 2, 3. నెక్స్ట్ ఇక్కడ ఇంకో వెర్టిసెస్ పాయింట్ వచ్చేసి 4, 0 అనమాట. రైట్, ఎస్ రాద్దాం చూడండి. కోఆర్డినేట్స్ ఆఫ్ vertices of the triangle are ఏంటమ్మా అవి, ఎస్ ఫస్ట్ -1, 0, ఇక్కడ ఏ అనుకుందాం, ఏ -1, 0. నెక్స్ట్ బి, ఇది బి అనుకున్నాం అనుకోండి, బి 2, 3 అండ్ సి, ఇది సి అనుకుంటే కనుక 4, 0 అనమాట. రైట్, నెక్స్ట్ కంపల్సరీ మనం ఏం రాయాలి, స్కేల్ రాయాలి. అదేవిధంగా ఇది షేడ్ చేయాలి. ముందు స్కేల్ రాసేద్దాం. స్కేల్ ఆన్ ఎక్స్ యాక్సిస్ 1 centimeter is equal to 1 unit and on y axis 1 centimeter is equal to 1 unit. రైట్, ఇప్పుడు షేడ్ చేసి చూపిస్తాను చూడండి మీకు. సో దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ట్రయాంగిల్, మీరు కూడా షేడ్ చేయండి. రైట్, ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.